దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఈ రోజు శివాజీపాలెంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గతంలో ఆయన జరుపుకున్న పుట్టినరోజు వేడుకల కన్నా పూర్తి భిన్నంగా ఈ 7 వేడుకలు జరిగాయి. ఆయన అభిమానులు వివిధ బ్లడ్ బ్యాంకుల సహకారంతో అదే ప్రాంగణంలో మెగా బ్లడ్ బ్యాంకు నిర్వహించారు. ఇందులో దక్షిణ నియోజకవర్గం యువతే కాకుండా నగర పరిధిలో ఉన్న వంశీకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. శిబిరానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రక్తదానం చేస్తున్న వారిని అభినందిస్తూ ఫోటోలు దిగారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిమానులు ఆయన్ను దుస్సాలువ పుష్పగుచ్చాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజుని ఆజన్మాంతం మరువలేనని వంశీకృష్ణ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తనను ఇంతలా అభిమానిస్తున్న దక్షిణ నియోజకవర్గం ప్రజానీకానికి జన సైనికులకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు వంశీకృష్ణ. నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్ కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడ్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో నా హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలియజేస్తాను.